ఉన్న ఉపాధి వేతనాలు చెల్లించాలని, కరువు మండలాలకు రావాల్సిన 50 రోజుల పని దినాలు కల్పించాలని, ఇతర ఉపాధి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి పెండింగ్ బిల్లులు చెల్లించాలని, కరువు మండలాలకు రావాల్సిన 50 రోజుల పని దినాలు వెంటనే కల్పించాలని, కరువు సహాయక చర్యలు భాగంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 14 రకాల నిత్యావసర సరుకులు ఉచితంగా ఇవ్వాలని, 200 రోజుల పని దినాలు, 600 రూపాయల వేతనం ఇవ్వాలని కరువు మండలాల్లో కోరుతూ సీజనల్ హాస్టల్స్ ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం సీనియర్ నాయకులు దస్తగిరి, శ్రీరాములు, సురేంద్ర, ఆదోని మండల అధ్యక్షులు రంగనాథ్, దేవనకొండ మండల కార్యదర్శి భాష తదితరులు పాల్గొన్నారు. కనిపిస్తా ఉంటే మన ఆదోని రెవెన్యూ డివిజన్ నిజంగా వలసలకు నిలయంగా మారిపోయి ఉంటే ఇక్కడ చేయడానికి పనులు లేక ఎక్కడో పస్తులుండి పిల్ల తల్లి అంతా కూడా ఇబ్బందులు పడతా ఉంటే చనిపోతా ఉంటే పట్టించుకున్నటువంటి ఈ ప్రభుత్వాలని మరి మనం ఏమనాలో ఒకసారి మరి మనమందరూ కూడా ఆలోచన చేయాలి. అందుకోసం ఈరోజు ఈ ధర్నా చాలా ప్రాముఖ్యత కూడుకున్నది. ఇదేదో ధర్నా చేసి మెమరాన్ని మీకు వెళ్ళిపోతారనుకుంటే కుదరదు. ఖబర్దార్, మీకు ఖచ్చితంగా ఉపాధి కూలీలు తలుచుకుంటే మీ ఆఫీసులు నడవవు, మీరు కూడా నడవలేరని చెప్పేసి హెచ్చరిక చేయడానికే ఈ కార్యక్రమాన్ని, ఈ ఆందోళన కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తా ఉన్నాం. అందుకోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి మన వ్యవసాయ కార్మిక సంఘం కార్యకర్తలందరూ కూడా రావడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలోన మన జిల్లా ప్రధాన కార్యదర్శి మరి కేవి నారాయణ గారు, జిల్లా అధ్యక్షులు వీరశేఖర్ గారు, మన వ్యవసాయ కార్మిక సంఘం ఆఫీస్ బేరర్స్ సీనియర్ నాయకులు తిక్కన్న గారు, మరియు ఆఫీస్ బేరర్స్ బాలకృష్ణ గారు, రామన్